గొడ్డల రాయుడు ఊదేవా ఆర్పావా? ఊది ఆర్పానన్నా. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. బీడీ అన్నా. తెలుగు భుజానేసుకొని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అప్పుడు గొడ్డలి పడేసి బిడ్డల్ని భుజానేసుకొని తిరగాల్సి వస్తుందిరా. అప్పుడు గొడ్డల రాయుడు బిడ్డల రాయుడు అవుతాడు. ఈ గొడ్డలి రాయుడు 100వ తల నరికి 100 తలకాయల పండగ చేసుకునే వరకు గొడ్డలి దించడు, బిడ్డని పెంచడు. దండాలన్నా. దండం పెడతావా? దండం పెడతావా? దండం పెడతావా? దండం పెడతావా? నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు. ఎంత ధైర్యం రా నీకు? నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనేగా? దీన్ని ఏమంటారా? గొడ్డలే. దీన్ని ఏమంటారా? కర్ర. అంటే నేను గొడ్డలి రాయడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా? చొక్క. అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగావు. అడిగితే చెప్తావా? ఈ చొక్కా ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. ఈ చొక్కా కూడా అనంతపురంలో కొన్నదే అన్నా. తీయరా. బంగారమా? బంగారం. అన్నా నీది కూడా బంగారమే అన్నా. ఈ పంచ ఎక్కడ కొన్నావురా? కడపలో. అన్నా నీది కూడా కడపలో కొన్నదన్నా. మీరు కడపలో కొంటే నేను కొనకూడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా. ఈ గొడ్డల రాయుడు గురించి కథలు బుర్ర కథల కింద చెప్తారు. అర్థమైందా? ఇది కొనలేదు. కొనలేదా? అది కూడా తీసేయి. రాములయ్య మనిషి కనబడ్డా నరకలేదంటన్నా. నిన్న సోమవారం నా పుట్టినరోజురా. ఓహో అయితే వాళ్ళు అన్నా. ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు. చంపితే గత్తో చంపాలి గాని గొడ్డలతో నరకూడదురా. పోనీ బుధవారం చెప్పన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు. గురువారం అది నా చేతికి వచ్చిన రోజు. శుక్రవారం నేను ఎవరిని చంపరాదు నీకు తెలుసుగా. పోనీ శనివారం నరకన్నా. శనివారం శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలికి శని పట్టుకుంటుందిరా. అయితే ఆదివారం చెప్పన్నా. ఆదివారం సెలవు రోజు. నా గొడ్డలి పని చేయదురా. ఓహో కిర్రు చెప్పులు మీ ఎదురుగా రాములయ్య మడిసి అవమానం. నారప్ప ఏంట్రా? అందరూ పూలు తల్లో పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు. నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు? పూలు చెప్పులకు పెట్టాలన్నా, చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డల రాయుడే చేయాలి. నేను కాళ్ళకి చెప్పులేసుకున్నానని నువ్వు కాళ్ళకి చెప్పులేసుకుంటావా? చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులకు తొడుక్కుంటారా గొడ్డల రాయుడు? గలాట ఏముంది దీంట్లో? నువ్వు కుడి చేత్తో తింటే నేను ఎడం చేత్తో తింటానా? తినాలరా పిచ్చికారి. లేకపోతే రాయుడికి నీకు తేడా ఏముంటది? నేను తిన్నాం. రేయ్ ఆ దోసకాయ లాగానే నీ పిచ్చికారి కూడా 2 చెక్కలు అవుద్ది. చెప్పులు ఇప్పరా. నేను ఇప్పను. ఇప్పు చెప్పులకే అందం వచ్చిందిరా. ఈడొకడు. ఓ కథ చెప్పరా. కథ చెప్పు. నీలాగే గొడ్డలు భుజాన్ని వేసుకుని తిరిగేవాడన్న పరశురాముడు వాళ్ళ ఆయన పిలిచి అమ్మతల నరకరా అంటే కసక్కుని నరికిండు. నువ్వున్నావు ఎందుకన్నా? నరకమంటానికి మా నాన్న లేడు, నరకటానికి మా అమ్మ లేదు. నాకున్నది నువ్వు ఒక్కడవేరా. వీడు నా మనిషిరా. నేను రాములయ్య మనిషిని రా. శభాసురా నారప్ప. ఈ నాలుగ మగాడు వినిపించావు. రే పిచ్చికారి నీకు ఆ గొడవలు ఎందుకురా? దోసకాయలు నరకడానికి. ఆడికి నీకు తేడా ఉండాలి కదా. నువ్వు ఆ సొక్క ఇటు సై, నువ్వు ఆ గొలుసు తీసాయి, నువ్వు పంచిపోయి ఇప్పు. నమస్తే అన్న. గురు నమస్తే.
వలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్నా, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలు అయ్యిందే మటన్ ఈయనకేం లేదు. భయ్యా, వాడు పెద్ద రౌడీ అని తెలుసుండు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా, వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నాను కదా కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? రేయ్, ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే రేయ్, ఇప్పుడు నువ్వు మనిషివి, చిటికలో మటన్ అయిపోతావురా. అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ, మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? రేయ్, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను రేయ్ మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోంటావురా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. పది కిలోలు మాంసం దొరికింది. రతమ్మా, కొంచెం చట్నీ వేయించు. శివాద్రి, అక్కడ చూడు కొంచెం. గుట్టు సరిగా ఉడకలేదు మావా. ఏంటా మిడిగుట్టు వేసుకుని చూడటం? నువ్వు ఓ గుట్టు కొనుక్కొని తెలుస్తున్నా? రతమ్మా, వీడికో గుట్టు పడే ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు. ఆయ్ ఏంటి అయిపోయింది? కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి, అంతేగాని దాన్ని నువ్వు ఫోర్క్లా వాడుకోవటానికి కాదు. అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. సరే, విషయానికి రా. ఏం లేదు గురు, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అక్కడికి వస్తావా? సరే, రాటు తీసుకో. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళ చేతులు ఆ గంటేమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్ చేతిలో పెట్టా. ఓహో. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. సరే, విషయం ఏంటో చెప్పు. విషయం ఏం లేదు గురు, మా ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డి కొత్తగా ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి వీధి పోతుందని శాస్త్రి గారు చెప్పారంట. ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి. పెట్టుకోమను, దానికి మా పర్మిషన్ దేనికి? పర్మిషన్ కాదయ్యా మొగడా, ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగిలించి రావాలి. దొంగిలించుకు రావడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. ఆహా, ఆ విషయం మాకు తెలుసులే. కొనుక్కొచ్చిన విగ్రహం కంటే కొట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట. అందుకని ఆ పని మీరే చెయ్యాలి. ఆలోచించక రాజా, నీకు దండం పెడతాను. 10,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాను. ఇదిగో 2,000 రూపాయలు అడ్వాన్స్. తొందరగా పని పూర్తి. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఢిల్లీ. వినాయకుడు రేపు ఉదయాన్నే పెదరెడ్డి గారింటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు వెళ్ళి రాపో. రాజా, 100 రూపాయలు అంటే ఇవ్వా? ఏం లేదు రాజా, వాళ్ళిద్దరు ఫేసులు చూసావు కదా, వాళ్ళ బేటా లేకపోతే నన్ను ఫ్రై చేసుకొని తింటారు. థ్యాంక్ యూ.
నిన్న